విఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ సరుకు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24th గ్రాండ్ ఓపెనింగ్. లాంచ్కి వెళ్ళిపోతాం ఏంటి ఆటో మరి జైలాంచ్కి పోనివయ్యా ఏటా తొందర అగరబత్తి గడు పిట్టినేసుకుని పాటికి లాంటికి చేరే ఉంటాడు. వాడు అదృష్టవంతుడురా. ఏం పర్వాలేదు, ప్రస్తుతం రాహుకాలం లేదు, అమృత గడియలు నడుస్తున్నాయి. శుక్రుడు శని మీదుగా జంప్ చేసి ప్రస్తుతం మన మధ్య ఉన్నాడు. ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళి ఆ అగరబత్తి గడిని గురిడి కొట్టించి వాడి బిట్టును మనం సెటప్ చేద్దాం. ఎలా ఉంది ఏరియా? అందుకే నిన్ను జీనిస్ అన్నాను. కానీ ఈ టైంలో మన ఆంధ్రగాడు రూమ్ లో ఉంటాడే. వాడిని బయట పంపించే ఏర్పాటు నేను చేస్తాగా. అలా కనుక మరి వచ్చేవాళ్ళు కొనిచ్చేస్తానే. ఇలాంటి మాయ మాటలు చెప్పే నిజమే నా మాట నమ్మే. యాదవ రూము ఫ్యాన్ ఆడదు గాలి రాదు. ఈ యాదవల అర్జీ మార్చమంటే సచ్చినా మార్చవు. ఏమన్నా అంటే సెంటిమెంటు ఒరే బాబు, నువ్వు ఇంకా రోయింగ్ చేస్తుంటేలారా? నీకు 4 సార్లు ఫోన్ వచ్చింది. ఎవర్రా? అబ్బా, ఈ కంపెనీ వాళ్ళేరా. వాళ్ళు అర్జెంటుగా దీన్ని కొరియర్ సర్వీస్ లో పంపిస్తారట. త్వరగా వెళ్ళరా బాబు. ఇకపై నీ కంపెనీ పని చస్తే ఒప్పుకోను. ఎప్పుడు చూసినా టెన్షనే. దానికి తోడు ఈ కంపెనీకి కొరియర్ సర్వీస్ ఒకటి. పేమెంట్కి మాత్రం 6 నెలలు తిప్పుతారు. ఎప్పుడో ఒకప్పుడు ఇస్తున్నాడుగా, మన టైం అలా ఉంది మరి. కాళ్ళు ఊడిపోయేలా కట్టుకుంటున్నాడు లేదు. మేము దూకుంటాం. పట్టుకోరా. ఇలా ఇవ్వు. త్వరగా బయలుదేరరా. 2 గంటల 4 నిమిషాలు. మళ్ళీ రాకాలం వచ్చేస్తుంది. ఆ వచ్చే 4 డబ్బులు కూడా రావు. ఇప్పుడే కదరా వెళ్ళిపోయిందన్నా. అది మనకు, ఇది వీడికి. రేయ్, చాకలాడుస్తాడు, బట్టలు తీసుకుని అక్కడ నేను రాసుకుంటారా, నువ్వు వెళ్ళరా. అయ్యో, కనపట్టలేదే. అక్కడ ఇంకా బాగా కనిపిస్తుందా? కనిపించడమా? నువ్వైతే కరిగి నీరైపోతావురా. ప్లీజ్ డిస్టర్బ్ చేయకు. చూస్తున్నాగా. రే, ఒక్కసారి ఆ ప్లేస్ నాకేవో. సరే, చావు. పెద్ద సినిమాలా కనపడుతుంది. చాలా బాగుంది. వెరీ గుడ్ సార్, ప్రొసీడ్. ఏం కనిపిస్తున్నారు ఇక్కడ? అమ్మాయికి చేసి నన్ను మోసం చేస్తావా? రే, మర్యాదగా నా ప్లేస్ నాకు ఇచ్చారా? మంచి ఐడియా చెప్తాను రా. వదలను. వదలవా? ఓహో, రాయ్, ఎవరు మీరు? ఇక్కడ ఏం చేస్తున్నారు? నడవండి పోలీస్ స్టేషన్ కి. సార్, నా పేరు సుధాకర్ అండి. మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నానండి. ఇవి నా భార్య, పేరు సుధారాణి. మేము ఊరు చూద్దామని వచ్చామండి. మా చాలా గుడ్ ఫ్యామిలీ. కావాలండి మంగళసూత్రాలు చూడండి. మమ్మల్ని మాత్రం విడిచిపెట్టండి. కానీ పక్క గదిలో అగరబత్తి గాడు ఉన్నాడు. వాడు రాకంలో పుట్టాడు. రోజుకో పిట్టును తెచ్చుకుంటున్నాడు. వాడి మామూలుగా వదిలిపెట్టండి సార్. వాడి మోకాన్ని నరకొట్టండి. వాడి మోచేతులు నరకొట్టండి. వెంటనే వాడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టించండి సార్. అవునా? వాడి సంగతి మేము చూసుకుంటాం. మా లాంటి ఫ్యామిలీ వాడు ఇక్కడ ఉండలేకపోతున్నామండి. వాడినే కాదు, మిమ్మల్ని కూడా అందరినీ అరెస్ట్ చేస్తాం. కానిస్టేబుల్, yes sir. అరెస్ట్ హిమ్. yes sir. ప్లీజ్ సార్, వద్దండి. మమ్మల్ని అరెస్ట్ చేయకండి. కావాలంటే నా ఉంగరం తీసుకోండి, వాచ్ తీసుకోండి. ఇప్పుడే వచ్చేస్తాను. ప్లీజ్ సార్, వదిలేండి సార్. అయ్యో, ఏమండి? సుధా పారిపోతున్నాడు. నేనెవరో తెలుసా? సిఏ గబ్బర్ సింగ్ ని. పోలీసులేటి మీరు? ఓ, డ్రెస్ చూసి అనుమానపడుతున్నావా? మఫ్టీలో ఉన్నావు.
ఇప్పుడు డ్రెస్ తీస్తాం, నీ దగ్గరికి వస్తాం. ఎవరు లోపల? ఒరే సింహజీ, లాగుకురా మహాపాపం. అయ్యో కొట్టగండి సార్. ఈ రోజు నుంచి చిప్పలు, గంజి, లాఠీ దెబ్బలు. ఇంత ఆలస్యంగా వచ్చి జామీన్ ఇవ్వడం. పోలీస్ స్టేషన్ ఏమైపోవాలనుకున్నావు? సిగ్గు లేకుండా ఇంకా మాటలు. మీ మూలంగా నా పరుగు పోతుందిరా. సారీరా. ఏంటో వాడు కోపం వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ మనకు అప్పివ్వడరా? ఒరేయ్, అడుగు. ఆగరా రే. సారీ, రేయ్. సారీ, సారీ. హలో. ఈ రాహుకాలంలో ఎక్కడికి రాని ప్రయాణం? మీతో ప్రతి నిమిషం నాకు రాహుకాలమేరా. నేను ఇక మీతో ఉండలేదు. బాయ్. మా ఇద్దరిని అనాథం చేసి వెళ్ళిపోతావా? మీకు ఎన్నిసార్లు చెప్పినా మీరు వెధవ పనులు చేయడం మానరు. మీ మూలంగా నేను తలెత్తుకుని తిరగలేకపోతున్నాను. రాస్కెల్స్. ఒరే, నువ్వు వెళ్ళిపోతే నేను ఇక్కడి నుంచి దూకి చేస్తానంతే. థ్యాంక్స్ రా. ఆ దూకేదేదో ఇద్దరు జాయింట్ గా దూకండి. సరే, ఏ బజరంగ బలి. నీతో పాటు నేను. పైకి రండిరా. అగరబత్తి గడి తల పగిలింది. అయితే తొందరగా పద. నన్ను లాగండి. అగరబత్తి గారు చూస్తాడు. ఒక్క పని చేయరా మీరు. ఇరిటేటింగ్ ఇటీ. ఒరే, నువ్వేమైనా తిట్టరా. యమగండం మీద ఒట్టుగా ఇంకెప్పుడు నేను విసిగించావరా? ఓకే, బట్ వన్ నువ్వు ఏ కండిషన్. కండిషన్ పెట్టినా ఒప్పుకుంటాను, కానీ మమ్మల్ని వదిలి వెళ్ళకు. ప్లీజ్. ఈ లాడ్జి ఖాళీ చేయాలి. మరి ఎక్కడ ఉంటావు? ఇల్లు అద్దెకి తీసుకున్నాం. రైట్ సుధా, నేను పైకి వెళ్ళి కీస్ తీసుకుని ఫ్లాట్ ఓపెన్ చేస్తాను. ఆటోలో సామాన్లు జాగ్రత్తగా తీసుకురండి. ఒరే శివ, సామాన్లు జాగ్రత్తగా పడరా. ఈ గాడిద బరువంతా నేనే మొయ్యాలా? నాకు టైం వస్తుందిరా. శనిగ్రహం నీ మీద టప్పుకుని దూతే నువ్వు పుట్టుకుని చేస్తావు. Hi, young man, come here. నన్నేనా? Oh, nice. Oh, so small. థ్యాంక్ యూ, థ్యాంక్ ఏ యూ. ఫ్లాట్? ఫ్లాట్ నెంబర్ 1. మా ఫ్లాట్ నెంబర్ 2. ఆ ఫ్లాట్ లో బాత్రూమ్ క్లీన్ చేసిన తర్వాత మా బాత్రూమ్ కూడా క్లీన్ చేసి వెళ్ళు. బాయ్. ఓకే బాయ్. రూమ్ లో క్లీన్ చేయుట. అందుకే ఈ బకెట్ నేను తీసుకురాను అన్నాను. అమ్మా, నేను బజార్కి వెళ్ళొస్తాను. ఇదిగో, తొందరగా వచ్చే. అందమైన అమ్మాయి, కొంచెం అమ్మాయికత్వం. బరువంతా నానే తిమ్మి పెట్టావు కదరా. థ్యాంక్స్ అండి. ఏ కమరా మేరా హై అంటే ఈ గది నాది. అయితే ఈ గది నాది. పరిగెడుతున్నాడే. అరే రైట్ సుధా, ఆ. నీ మెడికల్ కిట్ ఇక్కడ ఒరేయ్, ఒరేయ్, పెట్టావు. ఒరేయ్, ఒరేయ్. ఆగరా. ఈ గది నాకు ఇచ్చేస్తున్నావురా. ఈ గది గోడలన్నీ శ్రీదేవి బొమ్మలు అంటించుకొని వాటిని చూస్తూ ఆనందంగా కాలం గడిపేస్తాను. ఎప్పుడైనా గ్యాప్ వస్తే కిటికీలోంచి బిట్లను చూస్తూ సైట్ కొట్టుకుంటాను. సరేనా? ఓకే. చేయనరు. రైట్ శివ, ఆ. ఈ ఫ్లాట్ కూడా లాడ్జ్ లా తయారు చేస్తున్నాడు. ఇది ఫ్యామిలీలు ఉండే చోటు. మర్యాదగా ఉండండి. నా బ్యాగ్ లో ప్రైవేట్ కలెక్షన్ పోస్టర్స్ ఉన్నాయి. వీడు మొహానబడాయి. నేను అర్జెంటుగా ఊరెళ్ళి రావాలి. ఈలోపు న్యూసెన్స్ చేశావో తోలు తీసేస్తా. జాగ్రత్తగా ఉండండి. రాయ్ శివాజీ, నేను చెప్పింది గుర్తుందిగా? తలుపేసుకో. అలాగే నువ్వు వెళ్ళరా. అమ్మయ్య, పోస్టర్స్. అబ్బా, ఏం పోస్టర్స్ రా. ఏమైనా వాడి కలెక్షన్ సూపర్ అంటే సూపర్ రా. వాడి ఆర్ట్ కలెక్షన్ చూసి మురిసిపోకురా. నా హార్ట్ కలెక్షన్ చూపిస్తాను. ఒక నిమిషం ఆగి లోపలికి రా. అబ్బో, ఓహో, ఏ యాంగిల్ చూసినా అందవేరా. అబ్బా,
పులోకమే అహో మహోదయం. చిరు బ్రదర్, కొంచెం తప్పుకుంటావా? చెయ్యి తీయమంటుంటే. దేవి, శ్రీదేవి. ఇక్కడ పెడదాం. ఇది బాలేదు, ఇది బాలేదు, ఇది బెటర్. దేవి, దేవియా? శ్రీదేవి. అమ్మో. అమ్మో రేయ్, ఫ్లాట్ లో ఇలాంటి పోస్టర్స్ అంటిస్తే వాడిని తోలు తీస్తాడు, గుర్తుందా? మధ్యలో నువ్వు అడ్డం వస్తే నీ తోలు నేను ఒలుస్తాను, గుర్తుంచుకో. ఏది అంటే ఈ ఫ్లాట్ ని సినిమా హాల్ తయారు చేస్తాను అనమాట. మదిలో ఉండేదే గదిలో ఉంటుంది, గదితో మాత్రం ఆగదు. ఇంకా వీళ్ళ లాడ్జిని అయితే వదిలేడు గాని శ్రీదేవి పిచ్చి మాత్రం పొల కర్మరా బాబు. ఒరేయ్, మా అమ్మా నాన్న కూడా నాకు ఇన్ని పనులు చెప్పలేదురా. మీ ఇద్దరికి చాకరీ చేయలేక చచ్చిపోతున్నాను. ఇడియట్స్. మీరా? నా పేరు శివ. ఈ రోజు పై ఫ్లాట్ లో దిగాం. నేను బింద్యా కాస్మెటిక్స్ లో రిప్రజెంటేటివ్ గా పనిచేస్తాను. ఓహ్, మర్చిపోయాను. 1 మినిట్. ఇవి మా కంపెనీ బొట్లు అండి. శాంపుల్ తీసుకోండి. నాకు అదృష్టం లేదు. ఒరే సుధా, ఇందాక మెట్ల దగ్గర ఓ అమ్మాయిని చూశాను రా. పాపం చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుంది. దేవుడు చాలా అన్యాయం చేశాడు రా. నాకు మాత్రం మేలే జరిగింది. మెట్లెక్కుతుంటే కత్తి లాంటి అమ్మాయి ఎదురొచ్చింది. హాయ్ రాజేష్ ఖన్నా. నేను రాజేష్ ఖన్నాను కాదండి అన్నాను. అయినా సరే మీరు సినిమా హీరోలా ఉన్నారంతే. నేను కొంచెం సిగ్గుపడ్డాను. సాయంకాలం టీకి రమ్మందిరా. ఒట్టు ఒట్టు. వారి వారియా వీడేవుడు. నేను ఈ పక్క పిల్లాట్లో ఉంటా. ఆహా. కింద నీతోని మాట్లాడింది పోరి గదెవరనుకున్నావా? నా మన్మరాల్. అబ్బా. నువ్వు బాత్రూమ్ క్లీనింగ్ చేసేటట్టు అనుకుని ఆ. గసుంటి గలీజ్ మాట ఏమనుకోకు. ఇంకా చిన్న పోర్లెక్కి గట్లా మాట్లాడుతుంది, నా దమాక్ ఖరాబ్ చేస్తుంది. ఏం చేయాలి? అయ్యో, ఉందిలే మంచి పార్టీ ముందు ముందు నా అందరూ తెగతాగాలి నందనందన. జాయ్ పాతాళ భైరవి. మన జెండు బొమ్మ కూడా ఏం తీసుకొచ్చాడో చూడు. హాయ్ సుధా, కంగ్రాచులేషన్స్ రా. ఫ్లాట్ చాలా బాగుంది. థ్యాంక్స్ రా. Congrats, రాజంటూ ప్రెసెంట్ గా మంచి పార్టీ ఇస్తుంటే ఈ మొండి చెట్టు ప్రెసెంటేషన్ ఇవ్వటరా బాబాయ్. ఇది ముండి మొక్క కాదురా, గంధపు చక్కెర రాస్కెల్. ఇది పార్టీ, నేను చెవి ఇవ్వను. చెవెందుకురా? గుమిల్ తీద్దామని. స్టార్ట్ చేయండి. మీరు ఓపెన్ చేయండి. Hi friends. హాయ్. Celebrating party? Yeah. If you don't mind, I was down with you. Please welcome. Oh, thank you. Me fui muy lejos y ahora lo sé. Me fui creyendo poseer un gran amor పోరి, ఈడ నీకేం పని? గిట్ల రా. అప్పుడ్రి. రేయ్, చేతులు కట్టేయ్. వారి చేతులు కట్టుకో. గంగిరి ఎద్దులా గంతులేంది, ఆ పాడుడేంది? ఇప్పుడు టైం ఎంత అయింది? 11:40 బాబాయ్ గారు. అది తెలిసి కూడా ఇట్లా అల్లరి చేస్తారు. ఇదేమన్నా సంసారం ఉండే కొంప అనుకున్నారా? కళ్ళు కాంపౌండ్ అనుకున్నారా? ఎవడన్నా ఆర్టి పేసి ఉంటుంటే ఏం కావాలి? రటక్కంతా చూరుకుంటాడు. పైగా ఇటువంటి పిచ్చి పోరుల్ని
టెంప్టింగ్ చేసి మీతో పాటు సరికొడతా అరవయా అసలు నేను ఎవరనుకున్నావు నవాబ్ ఆఫ్ కరీంనగర్ బాబాయ్. లే నిజాం సర్కార్ల పటేల్గిరి చేసి నీలాంటి ఫాల్తు గాని ఇంతమంది బొక్కలు నూకినా ఇతను ఎవరనుకున్నావు? ఎవరు బాబాయ్ గారు? మన పిల్లాటూరులోనే ఉంటాడు పోయి కసరత్తులు చేస్తాడు మిస్టర్ ఆంధ్ర యూనివర్సిటీ. గిట్లా ఈల కొట్టినాననుకో మిమ్మల్ని అందరినీ ఇరగదీసి విశాఖపట్నం ఇస్టాల్ ప్లాంట్ ఉందిలే ఆంధ్ర బ్లాస్ట్ ఫైనాన్స్ లో నూకుతాడు. ఇదే నా లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ మీ అందరికి. చప్పుడు చేయకుండా కొంపరకపోండి. నువ్వు బా ఓ ఓ ఓ. బాత్రూమ్ నువ్వు వెళ్తావేట్రా? నేను వెళ్ళాలి, నువ్వు వెళ్తే గంట దగ్గర రావు. రావుకారంలో టాయిలెట్కి వెళ్తే అర్జెంట్ గా పెళ్ళవుతుందిరా ప్లీజ్. నీకే చెప్పేది రై. Come in. Yes. ఏమండి రక్తం వస్తుంది, ఈ స్ప్రే తీసుకోండి. థ్యాంక్స్ అండి. అతను మిమ్మల్ని ఎందుకు కొట్టాడండి? అబ్బా నాకేం తెలియదండి, నేనేం చేయలేదు కూడా. నేను చెప్తానురా, అమృత గడియలు నేను ఎత్తి మీద ఉన్నాయి, అందుకే ఇలా జరిగిందనమాట. అమృత ఘడియలు మాటేమో గానీ శని ఘడియలు మాత్రం నా పక్కనే ఉన్నాయి. అసలు ఆ బాక్సులు గడి ఏం చేసావురా? ఏం లేదురా, నేను శాంతిని చూస్తూ జస్ట్ బ్రష్ చేసుకుంటున్నాను, ఆ పేస్ట్ జస్ట్ ఆ బాక్సర్ మీద పడింది, ఆ జస్ట్ నీ లగ్గా మారిందనమాట. ఓహో, ముక్కు పచ్చడి చేసుకోవటం లక్ అన్నమాట. ముక్కు పచ్చడి చేసుకోవడం కూడా ఒక్కోసారి లక్కే అవుతుందిరా. నీ ముక్కు పచ్చడి కాకపోతే జ్యోతి ఇక్కడికి వచ్చేదా, నీకు సేవలు చేసేదా, ఈ ఇంటిమేసి డెవలప్ అయ్యేదా, ఫ్రెండ్షిప్ అర్థం చేసుకోవరా. బాబాయ్ చెప్పింది నిజమే.